पूरा लोकल। హైదరాబాద్ నగరానికి నేషనల్ గేమ్స్ ఇన్ 2002, in 2003 కామన్వెల్త్ గేమ్స్, in 2007 వరల్డ్ మిలిటరీ గేమ్స్. ఇన్ని క్రీడల్ని హైదరాబాద్ నగరంలో మనం నిర్వహించినాం. ఈరోజు గచ్చిబౌలి ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అక్కడ క్రీడా మైదానాలు ఉండడం వల్లనే. కానీ మధ్యలో ఒక 10-15 సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఆ క్రీడా మైదానాలు అన్నీ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి, లేదా ప్రైవేట్ పార్టీలు ఇచ్చుకునే సన్బర్న్ పార్టీలు ఇచ్చే వేదికలుగా మారినాయి. ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోవడం అంటే నిజంగా ఈ దేశానికి, మన జాతికే ఒక అవమానము అని చెప్పి నేను భావిస్తున్నా. ఒలింపిక్స్లో మొన్న జరిగిన మొదటి 20 దేశాలలో కాదు, భారతదేశం యొక్క స్థానం 71. మరి ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్న భారతదేశం క్రీడలలో ఒలింపిక్ 71వ స్థానము ఒలింపిక్స్లో అంటే మనందరం వేదిక మీద ఉన్నవాళ్ళే కాదు, ఇక్కడున్న క్రీడాకారులు, క్రీడా అభిమానులు అందరూ కూడా ఆలోచన చేయాలి. అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను విజిట్ చేసిన. ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే 16 గోల్డ్ మెడల్ ఓన్లీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులు సాధించడం జరిగింది. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ హార్డ్లీ ద క్యాంపస్ ఈజ్ ఓన్లీ 30 acres. One of the girl I have met, she has achieved 3 gold medals in archery. ఒక అమ్మాయి ఒక యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ సాధిస్తే భారతదేశం మొత్తం కలిసి ఒక గోల్డ్ మెడల్ సాధించలేకపోయినాం. నిజంగా మనందరం ఆలోచన చేయాలి. అందుకే దేశంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలి. దేశం అభివృద్ధి చెందాలి. ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఈ దేశం ఒక బలమైన క్రీడలకు వేదిక కావాలి అని మా ప్రభుత్వం ఆలోచన చేసింది.